తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాయలసీమలోనే పేరెన్నిక కలిగిన బలిజ సామాజిక వర్గానికి చెందిన దివంగత సుగవాసి పాలకొండరాయుడు రాజంపేట మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఒకసారిగా రాయచోటి శాసనసభ్యునిగా 4 పర్యాయములు గెలుపొంది ప్రజలలో చిరస్మరణీయుడిగా ఉన్న పాలకొండరాయుడికి సంబంధించి ఈరోజు ఆయన మరణం జరిగిన రోజు కానీ ఆయన వర్ధంతి రోజు కానీ ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వం విస్మరించడం తీవ్ర ఆగ్రహానికి ఆయన అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక మంత్రి కానీ జిల్లాలో పక్క జిల్లాలోనే ఉమ్మడి కడప జిల్లాలో 50 కిలోమీటర్ల దూరంలో రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్రంలోని 4-5 మంత్రులు మహాసభ ఏర్పాట్లు పరిశీలించే క్రమంలో కనీసం ఇక్కడికి వచ్చి ఆయన వర్ధంతి రోజు వచ్చి హాజరు కాకపోవడాన్ని ఆయన పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన సొంత ఇమేజ్తో 1978లో అనుకోని పరిస్థితుల్లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన పాలకొండరాయుడు 83 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో సుమారు రాష్ట్రంలో 7-8 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ డిపాజిట్ కోల్పోతే ఆ క్రమంలో రాయచోటి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించిన పాలకొండరాయుడు ఆ తర్వాత పరిణామాల నేపథ్యంతో నాదెండ్ల భాస్కరరావు అతన్ని పార్టీ నుంచి ఎన్టీ రామారావును బర్తరఫ్ చేయడం, ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరి ఆ రోజుని తిరిగి లేని నాయకునిగా ఉన్న పాలకొండరాయుడు ఆయన రాజకీయ జీవితం కేవలం సుఖ సంతోషాలు కాదు, ఎత్తుపల్లాలు, కష్టసుఖాలు, అనేక పేదల కోసం అనేక రకాల కష్టాలను ఎదుర్కొన్న వ్యక్తి కూడా పాలకొండరాయుడు. తన రాజకీయ జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి ఎంపీగాను పదవి వచ్చేస్తే 4 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి ఎంపీగాను కూడా ఓటమి చూడని పరిస్థితి వచ్చింది. 91లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన పోలింగ్లో రాష్ట్రంలో మొదటి దశ 14 స్థానాల్లో 11 స్థానాలు తెలుగుదేశం గెలుపొందితే రెండవ దశ జరిగిన పోలింగ్లో కేవలం రాజీవ్ గాంధీ మరణం, ఆ సానుభూతితో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓటమి చూడాల్సిన పరిస్థితి. తాను 90 నుంచి 94 వరకు 4 సంవత్సరాల్లో 4 ఎన్నికల్లో పోటీ చేసి తట్టుకొని నిలబడగలిగిన ప్రజల పలుకుబడి ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి. అయితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు 95లో రామారావు నుంచి లాక్కొని ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నిరంతరం తన ఆలోచన విధానాన్ని, పార్టీ విధానాలను సంస్కరించుకుంటూ నిరంతరం మారుతూ వచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు. ఆ మారుతున్న క్రమంలో ఒకే సిద్ధాంతం ప్రకారం కట్టుబడి పాలకొండరాయుడు వాళ్ళతో మార్పులో సహకరించే మార్పు దశలో మారలేకపోయినాడు. కాబట్టి 14 ఎన్నికల్లో కానీ 19 ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని సంతృప్తిపరిచి వాళ్ళకి ఇవ్వాల్సిన పార్టీ ఫండ్ కానీ వాళ్ళను ఏ రూపంలో అయినా ఇచ్చే పరిస్థితి, వాళ్ళను సంతృప్తిపరచకపోవడంతోనే ఈ కుటుంబాన్ని పక్కన పెట్టడం జరిగింది. అందుకోసమే 14-19 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాయచోటి నియోజకవర్గంలో ఓటమి చూసింది. 35,000-36,000 మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. 2024లో ఆ కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి రాజంపేట పార్లమెంటు సీట్ ఇస్తామని చెప్పి 2 నెలల పాటు పార్లమెంటు పరిధిలో పూర్తిగా ప్రచారం చేసిన తర్వాత చివరి క్షణంలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని పాలకొండరాయుడు కుమారునికి పోటీ చేయించడం, అక్కడున్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కానీ ఆ పార్టీ నాయకత్వం ఏది సహకరించకపోవడంతో ఆయన ఓటమి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో తన పాలకొండరాయుడు కుమారునికి టికెట్ ఇవ్వడంతో రాయచోటి నియోజకవర్గంలో ఆయన అభిమానులందరూ ఒక్కసారిగా మొత్తంగా 2024 ఎన్నికల్లో ఆయనకున్న పలుకుబడి, ఆయనకున్న గ్రామాల నుంచి మాత్రమే ఈ 4 మండలాల్లో రాయచోటి పట్టణంలో కానీ చిన్నవండం, గాలివీడు, సంబేపల్లె మండలాల్లో అత్యధికంగా ఆయన అభిమానం ఉండే గ్రామాల్లోనే ఓట్లు వేయడంతోనే తెలుగుదేశం పార్టీ 3 ఎన్నికల తర్వాతే గెలుపొందింది. ఈ విషయాలన్నింటినీ కూడా పార్టీ అధినాయకత్వం
విస్మరించినట్లు కనపడుతుంది. ఏడాదిగా ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఈ కుటుంబాన్ని పక్కన పెట్టడం, ఈ కుటుంబంలో పోటీ చేసిన రాజంపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అనేక సందర్భాల్లో ఇన్ఛార్జిగా కూడా ప్రకటించకపోవడం, ఫిబ్రవరిలో మన సంబేపల్లికి వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా వేదిక మీదకి ఆ పాలకొండారెడ్డి కుమారులను వేదిక మీదకి ఆహ్వానించకపోవడం, ఆహ్వానితుల పేరులో లేకపోవడం, ఇలాంటి అనేక వివక్షలకు గురి చేస్తూ వచ్చినాడు. ఈ రాజు మరణంలో కూడా చనిపోయిన రోజు లోకేష్ చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాల్లో 3 రోజుల పాటు ఉండి ఇక్కడికి వచ్చి చెప్పడం కానీ పార్టీ రాష్ట్ర పార్టీలో అతని మీద అతనికి సంస్కరణం కానీ ఏదైనా ప్రకటించకపోవడం, మరణానికి సంబంధించిన సానుభూతిని కూడా తెలియజేయకపోవడం, ఇవన్నీ కూడా పార్టీ కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేస్తాం. తమ నాయకుని మీద, తమ కోసం నిలబడిన నాయకుల కుటుంబం మీద ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానం మరింత ఘోరంగా ఉంది. ఈ పార్టీకి భవిష్యత్తులో ఎందుకు ఓట్లేయాలి? మన నాయకులు లేనప్పుడు, మన నాయకునికి గౌరవించినప్పుడు మరణంలో కూడా కనీసం సానుభూతి ప్రకటించని దశలో ఆ పార్టీలో ఎందుకు ఉండాలని చెప్పే ఒక అభిప్రాయం ఈరోజు ఇక్కడ సంస్కరణ దినానికి వచ్చిన కార్యకర్తల్లోనూ అభిమానుల్లోనూ వ్యక్తమవుతోంది. ఈ వ్యక్తం కూడా ఆయన కుటుంబ సభ్యుల మీద, ముఖ్యంగా తన రాజకీయ గ్రూపును తను నాయకత్వంగా వహిస్తున్న చిన్న కుమారుడు ప్రసాద్ మీద పూర్తిగా పడే అవకాశం ఉంది. ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఈ మరణానంతరం ఈ రోజు వరకు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో కార్యకర్తలు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీకి మహానాడు పక్కడే కడప జిల్లాలో పెట్టుకొని ఆ నాయకత్వం దాని మీద ఆలోచన చేస్తుంది తప్ప ఈ తెలుగుదేశం 83 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్లో ఈ ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ఏకైక కుటుంబం ప్రస్తుతం ఉన్నది ఒక పాలకొండారెడ్డి కుటుంబమే. వీరారెడ్డి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టారు. అంటే రాబోయే కాలంలో లోకేష్ల పరిస్థితి చూస్తుంటే ఎవరు ఏరే పార్టీ నుంచి వచ్చి ఎవరు వాళ్ళకు ఎంత సహకరిస్తారో, ఎంత వాళ్ళకు సరుకిస్తారో వాళ్ళందరికీ ఇచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 83 నాటి పరిస్థితినే రాబోయే కాలంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని అధిష్టానం ఆలోచన చేస్తుందా, లేకపోతే కార్యకర్తల ఆగ్రహాన్ని సుభాష్ పాలకొండారెడ్డి కుమారులు నిలబెట్టగలుగుతారా, ఆగ్రహాన్ని చల్లార్చగలుగుతారా లేదా అనేది రాబోయే కాలంలో భవిష్యత్తులో, ముఖ్యంగా మహానాడు లోపే ఈ కార్యకర్తల ఆగ్రహం కానీ ఆయన అభిమానుల్లో ఉన్న ఆలోచనలు కానీ మహానాడుకి వీళ్ళు ఇచ్చే ప్రాధాన్యత వీటన్నిటి మీద ఆధారపడి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏర్పడుతుంది. సుభాష్ కుటుంబానికి కూడా అది పెద్ద ఒత్తిడి జరుగుతోంది. ఈ ఒత్తిడిలో ఆయన కుమారులు నవ రాజకీయాన్ని మొదలు పెట్టాలి తప్ప ఈ పుచ్చిపోయిన పసుపు రంగు కలర్ మారిన రంగు పార్టీనే నమ్ముకుంటారా లేదా కొత్త నవ రకంగా రాజకీయాలు మొదలు పెడతారా కాలమే నిర్ణయించాలి.